మీలో ఎంతమందికి దసరా గురించి ఎంతమందికి తెలుసు? హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ ద ఫెస్టివల్ దసరా అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్? స్కూల్ లెసన్స్లో కూడా చెప్తూ ఉంటారు, దేవత దిగి వచ్చి ఒక రాక్షసుని చంపారు. చంపినందుకు మహిషాసురుడు ఆయన పేరు. మహిషాసురుడు అంటే మహిషుడు అనే ఒక రాక్షసుని చంపారు కాబట్టి అది పండగ దేశమంతా కూడా. You may be wondering why I have taken this topic. There was a debate, long debate on yesterday in TV9 channel about this issue. I would like to briefly share about it. It's an eye-opener for many. నిన్నటి దినము TV9లో ఒక ఛానల్ మీద దసరా పండుగ గురించి, దాని ఆరిజిన్ గురించి డిస్కషన్ జరిగింది. ఇట్ వాజ్ సచ్ ఏ ఛాలెంజింగ్ డిస్కషన్. ఇట్ వెంట్ ఫర్ 2 hours. యాక్చువల్గా లెసన్లో ఏం చెప్తారంటే, మనం గవర్నమెంట్ స్కూల్స్లో కానీ బుక్స్లో కానీ ఏమని పబ్లిష్ చేశారంటే, ఒక మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు భారతదేశంలో. వాడు అందరినీ బాధ పెడుతూ వచ్చాడు. వాడిని చంపడానికి ఒక స్త్రీని ఏర్పరచుకుంటే ఆ స్త్రీకి కొంతమంది దేవుళ్ళు, దెర్ ఆర్ సమ్ మోర్ గాడ్స్, ఇంద్రుడు, సూర్యుడు, ఇట్లాంటి రకరకాల దేవుళ్ళు అందరూ కూడా ఆమెకి ఆయుధాలు ఇస్తే ఆ మహిషాసురుణ్ణి చంపి చక్కని విజయాన్ని సాధించింది. కాబట్టి విజయదశమి అని చెప్పి దీనికి పేరు పెట్టారు. TV9 వాడు దీనికి ఛానల్ చేస్తూ ఆర్ట్స్ కాలేజీలో రీసెర్చ్ స్కాలర్స్, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రీసెర్చ్ స్కాలర్స్ నిన్న దినము మహిషాసురుడి పెద్ద కటౌట్ పెట్టారు. పెద్ద కటౌట్ పెట్టి దండలు వేసి పూజిస్తూ ఉన్నారు. TV9 వాళ్ళు పోయి అడిగారు, మహిషాసురుడు అంటే రాక్షసుడు కదా, వాణ్ణి ఒక దేవత చంపింది కదా, అట్లాంటి వాడిని ఎందుకు మీరు పూజిస్తున్నారంటే వాళ్ళ వెర్షన్ ఏంటంటే, తెలుగులో ఉన్నాయి సురుడు అసురుడు, సురులు అసురులు. సురులు అంటే మద్యపానాన్ని సేవించేవారు. సురులు వాళ్ళు దేవుళ్ళు, దేవతలు, దేవుళ్ళు. అసురులు అంటే ఈ మద్యపానాన్ని సేవించిన వారు, వాళ్ళు రాక్షసులు. దేవదూతలు, దేవుళ్ళు, రాక్షసులు వీళ్ళే, ఎవరు లేరు. వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎప్పుడూ ఫైటింగ్ జరుగుతూ ఉండేది. ఆ ఫైటింగ్లో సురులు వచ్చి అసురుడుగా పిలువబడే మహిషాసురుడిని చంపేశారు. మహిషాసురుడు అనే మాటకు అర్థమేంటి అని చెప్పి అడిగితే, ఈ హిందూ సాంప్రదాయ ప్రకారంగా మహిషాసురుడు అనేవాడు ఎవరంటే, హీ వాజ్ బోర్న్ అవుట్ ఆఫ్ వెడ్లాక్ బిట్వీన్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ బఫ్లో. ఒక గేదెకు, బర్రెకు, ఒక మనుషుడికి సంక్రమం ద్వారా, సంసారం చేయడం ద్వారా పుట్టినవాడు మహిషాసురుడట. హీ హ్యాజ్ ఎ ఫేస్ లైక్ బఫ్లో, బర్రె లాంటి. అతను చాలా క్రూరుడుగా ఉండేవాడట, కొమ్ములు ఉండేవాట. అతను ప్రజలందరినీ బాగా బాధ పెట్టేవాడని హిందూ ధర్మశాస్త్రంలో రాయబడింది. అట్లాంటి వాడిని బ్రతకనివ్వకూడదని అతను చేసే చెడ్డకార్యాలు చూసి చంపేశారు. కాబట్టి విజయదశమి, విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ అని చెప్పి జరుపుకుంటే రీసెర్చ్ స్కాలర్స్ని ఇంటర్వ్యూ చేశారు. అట్లాంటి దుష్టుడు కదా, మనుషుడు కూడా కాదు, అతను పశు రూపంలో ఉన్న మనుషుడు కదా, అతను ఎందుకు చెప్పారంటే, వాట్ దే సెడ్ ఇస్, మహిషాసురుడు కాదు, ఈయన అసురుడు కాదు, రాక్షసుడు కాదు. మానవ చరిత్రలో రాక్షసులు లేరు. కొమ్ములతో పుట్టినటువంటి రాక్షసులు అనేవారు అసలు లేనే లేరు. ఆయన మహిష అసురుడు కాదు, మహిష శూరుడు. మహిష అంటే పశువుకి పుట్టినవాడు, మానవుడు కాదు. మహిష అంటే మహి అంటే భూమి. భూమిలో, ఈ భూమి దగ్గర పుట్టిన భూపుత్రుడు, సన్ ఆఫ్ ద సాయిల్. ఆయన అసురుడు కాదు, అతను శూరుడు. హీ వాజ్ అ వారియర్ అండ్ ఎ కింగ్. అతను ఎవరు? హీ వాజ్ అ నేటివ్ ఇండియన్. భారతదేశంలో నేటివ్ ఇండియన్స్ ఉన్నారు. ఇప్పుడు మనం చూసే వాళ్ళందరూ కూడా భారతీయులు నేటివ్ ఇండియన్స్ కాదు వీళ్ళు. హీ వాజ్ అ నేటివ్ ఇండియన్. హీ వాజ్ అ కింగ్. హీ వాజ్ అ గుడ్ కింగ్, పవర్ఫుల్ కింగ్. అతను ఎవరు చంపారు అంటే, దెర్ వాజ్ ఇన్వేజన్ బై ఏరియన్స్, ఆర్యులు. భారతదేశంలో ఉండేవాళ్ళు, దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడియన్స్. ఏరియన్స్, దే హ్యావ్ ఇన్ఫిల్ట్రేటెడ్ ఇంటూ ఇండియన్ కాంటినెంట్, సబ్ కాంటినెంట్. ఆర్యులు వచ్చారు దేశంలోనికి. దే వర్ వెరీ గుడ్ ఇన్ ఆర్చరీస్. బట్ ద్రవిడియన్స్కి వ్యవసాయం కానీ ఇట్లాంటివి తెలియదు. వాళ్ళు పశువుల్ని, పక్షుల్ని వేటాడే జంతువులు తింటూ ఉండేవారు. వీళ్ళకి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరే మహిషాసురుడు. వాళ్ళు ఏం చేశారంటే, కుయుక్తి పన్ని ఇతన్ని వాళ్ళు వచ్చి వలస, దే హ్యావ్ మైగ్రేటెడ్ హియర్. వీడిని పట్టుకొని ఇతన్ని ఓడించి, ఆ స్త్రీ ద్వారా, ఒక లేడీ ద్వారా ఓడించి అతన్ని చంపి, ఈ భారత ప్రజలు అతని మీద తిరుగుబాటు చేయకుండా
మేము చెడ్డవాడిని చంపేసామని చెప్పి దుష్ప్రచారం చేసి దాన్ని విజయదశమి అని చెప్పి సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పి రీసెర్చ్ స్కాలర్స్ ఎస్టర్డే దేవర్ గివింగ్ ద ఛానల్. ఇంకేమన్నారు, దీపావళి రోజున ఇంకొకటి వస్తుంది, November 5th ఈజ్ అ దీపావళి. ఆ దీపావళి November 5th ఇంకొక రాక్షసుడు ఉన్నాడంట, అతని పేరు రావణుడు. చిన్నప్పటి నుంచి నేను చదివాను, అందరూ పాఠ్యాల్లో నా భార్య జయకుమారి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పాఠాలు చెబుతూ ఉంటారు. రావణాసురుడు ఒక రాక్షసుడు, అతని పేరు కూడా రావణాసురుడే. అసురుడు అంటే రాక్షసుడని. వీళ్ళేమంటారు, రావణ అసురుడు కాదు, రావణాశూరుడు. అతను కట్టిన దేశం పేరు అశోకవనం. రావణుడు కట్టిన పట్టణం పేరు అశోకవనం, చరిత్రలో ఉంటుంది. అశోకవనంలో సీత అంటారు, గుర్తుందా? అశోకవనం అనే మాటకు, తెలుగు మాటకు అర్థం ఏంటంటే శోకము లేనిది, దుఃఖము కన్నీళ్లు లేనిదే అశోకం. అతను ఒక రాజు, అతని పరిపాలనలో ప్రజలందరూ సుఖంగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు. అతనిని చంపడానికి ఎవరిని తీసుకొచ్చారు? వినో రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఈయన రాముడు ఈ దేశస్థుడు కాడు. హీ వాజ్ నాట్ ఈవెన్ ఎ గాడ్, హీ వాజ్ నాట్ ఈవెన్ ఎ కింగ్. Research scholars of Osman University, yesterday they were debating. I'm just putting it before. I don't know how many of you have seen that episode. ఈ రామ has migrated from either Middle East, వాళ్ళంతా ఏరియన్స్, ఆర్యులు, వాళ్ళ దేశానికి వచ్చి ఇక్కడ పాపులర్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో ద్రవిడియన్ కింగ్స్, వాళ్ళని ఆర్చరీస్తో వెనక నుండి కొట్టి చంపి, వాళ్ళని చంపి ఈ దేశపు రాజులను చంపి ఈ దేశ ప్రజల చేత వాళ్ళ పండగే చేయిస్తూ ఉన్నారు. ఈ దేశపు రాజును చంపిన వాడిని దేవుడిగా కొలుస్తూ ఉన్నారు. రామ హ్యాస్ బికమ్ ఇండియన్ గాడ్. నిన్నటి డిస్కషన్లో విజయదశమి అంటే మహిషాసురుని చంపి విజయదశమి తీసుకుంటున్నారు. అసురుడు కాదు, మహిషాసురుడు. అప్పటికి కుల వ్యవస్థ లేదు, దళితులని అగ్రవర్ణాలని భారతదేశంలో లేరు. ఏరియన్స్ వచ్చిన తర్వాత ఈ బ్రాహ్మణికల్ కానీ ఈ సిస్టమ్, కుల వ్యవస్థ అనేది వాళ్ళు తీసుకుని వచ్చారు. అప్పుడు ఈ నేటివ్ ఇండియన్స్ అందరినీ కూడా శూద్రులుగా, పంచములుగా వారిని లెక్కించి వీళ్ళందరూ రాక్షసులే. ఎందుకంటే ద కలర్ ఆఫ్ దిస్ పీపుల్, ఇండియన్ సబ్ కాంటినెంట్ నేటివ్స్ కలర్ ఏంటంటే బ్లాక్. ఏరియన్స్ అందరూ కూడా దే వర్ వెరీ ఫెయిర్ పీపుల్. వీళ్ళని చంపి వాళ్ళని రాక్షసులుగా చేసి కొమ్ములు పెట్టి వాళ్ళకి అన్నీ పెట్టి ఆ రాక్షసులుగా చంపితే అది పండగ అయింది. ఆ పండగను నేటివ్ ఇండియన్స్ ఇప్పటికీ గొప్ప పండగ చేసుకుంటే, నిన్నటి దినం వాళ్ళు అంటారు, మా రాజును చంపారు మీరు, మా రాజును చంపి మా చేత పండగలు చేయిస్తూ ఉన్నారు, ఇది కాదు అని. వేద పండితులు వచ్చారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, మంచి డిస్కషన్ జరిగింది. చివరికి ఆ రీసెర్చ్ స్కాలర్స్ అడిగిన ఏంటంటే, నేటివ్ ఇండియన్స్ హ్యావ్ ఫర్గాటెన్ దైర్ ఓన్ హిస్టరీ. భారత జాతీయులు తమ సొంత జాతి చరిత్రను వాళ్ళు మర్చిపోయారు కాబట్టి ఈ పండుగలు చేస్తున్నారు. రాముడు ఒక మనుష్యుడు, నేను చెప్పిన మాట కాదు, రాముడు ఒక మనుష్యుడు. అతను మా దేశపు రాజుని చంపడమే కాదు, ఎంత అనాగరికుడంటే తన సొంత భార్యని అగ్నిలోనికి త్రోశాడు అని చెప్పి దెర్ వాజ్ అ డిస్కషన్. సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, మనం ఎంతగానో కొలుస్తూ ఉన్నాం ఈ దేశంలో ప్రజలు. నేను కూడా ఒకప్పుడు రాముడిని గివుని కొలిచిన వాడిని. మా ఫాదర్ ఎప్పుడో చెప్పారు, ఆయన ఓల్డ్ బిఏ జ్యోతిరామ్ పూలే అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాసుకొచ్చాడు హిస్టరీ ఆఫ్ ఇండియన్ హిస్టరీలో సింధు నాగరికతలో ఈ భారత జాతీయులు ఎంత ఔన్నత్యానికి ఎదిగిన వారో మరి వాళ్ళందరి గురించి రాస్తూ వచ్చినప్పుడు, ప్రస్తుతం దేవుళ్ళుగా పిలుస్తున్న వీళ్ళు దేవుళ్ళు కాదని మరి ఒక సెక్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్నటి దినం టీవీలో చక్కగా చెబుతూ ఉంటే, సైంటిఫిక్ హృదయం కలిగిన వాడిని, ఎందుకంటే యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఒక సైంటిస్ట్ కూడా నాకు వాళ్ళు చెబుతున్నారు, ఏ మానవుడికి కూడా కొమ్ములతో పుట్టిన మానవుడు లేడు, తోకలతో ఉన్న మానవుడు లేడు, ఇదంతా కల్పితము. జెనెటిక్ ఇంజనీరింగ్ చేసినా కూడా అట్లాంటి మానవుడు బ్రతకడు ఎక్కువ కాలము. సిసిఎంబి సైంటిస్ట్ తీసుకురండి, వరల్డ్ సైంటిస్ట్ని తీసుకురండి, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, అట్లాంటిది కాదు అని. ఐ వాంట్ టు జస్ట్ బ్రింగ్ దిస్ వన్ థాట్ బిఫోర్ యూ. ఐజయా 44 and verse 6. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఐజయా 44 and verse 6. యెషయా 44:6. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. దేవుడు ఒక్కడే,
ఆ దేవుడు భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవుడైన యెహోవా ఈయనొక్కడే, త్రియేకమైన ఈ దేవుడు ఒక్కడే. ఆయన సవాలు విసురుతా ఉన్నాడు. ఏమని? నేనే మొదటి వాడను, నేనే కడపటివాడు. ఐ యామ్ ద బిగినింగ్, ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ఐ యామ్ ద లాస్ట్. ఐ యామ్ ఆల్ఫా అండ్ ఒమేగా. బిసైడ్ మీ దెర్ ఈస్ నో అదర్ గాడ్. వాట్ ఏ స్పిరిచువల్ బ్లైండ్నెస్! ఎంత అంధకారంలో మేమందరూ కూడా, నేను కూడా ఒకప్పుడు అట్లా ఉంటూ వచ్చినాయి. హిందువులుగా ఉన్నవాళ్ళు వారు తమ నోటితోటి తాము పూజిస్తూ వచ్చినటువంటి ఆ దేవతలుగా పిలవడం అని వాళ్ళ నోటితో అంటా ఉన్నారు. హీ వాజ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్. హీ హ్యాజ్ నో కింగ్డమ్. హీ వాజ్ నాట్ ఏ కింగ్. రామ మా రాజును చంపినారు. వాళ్ళ చరిత్ర అట్లా ఉండే, డిస్కషన్ అలా ఉంటే ఐ వాజ్ ఎంజాయింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ప్రజలు మనోనేత్రాలు వెలిగించబడతా ఉన్నాయి. దేవుళ్ళుగా పోలిస్తున్న వారు ఆ దేవాలయాల కొరకు కొట్లాట్లు, రామ జన్మభూమి కోసం కొట్లాట్లు అవుతున్నాయి. ఇక్కడ ప్రజలు అంటారు హీ వాజ్ జస్ట్ ఏ ఆర్డినరీ మ్యాన్, ఏ స్కిల్ఫుల్ ఆర్చర్, నిపుణత కలిగిన ఆర్చర్ అయిన, నథింగ్ మోర్ దాన్ దాట్. నాకు అనిపించింది Isaiah 44:6 అనిపించింది. వెంటనే జ్ఞాపకం తెచ్చుకున్నాను. లార్డ్, యు ఆర్ గ్రేట్. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ క్లెయిమ్ టు బి గాడ్స్ అండ్ డైటీస్, బట్ యూ ఆర్ ఓన్లీ the one and only wise God, the creator of the whole universe, and you are the savior of the world. ప్రజల మనోనేత్రాలు తెరుచుకుంటున్నాయి. రేపొద్దున మనల్ని అడిగినా కూడా ఇది చరిత్ర, భారతీయుల యొక్క చరిత్ర, విశేషంగా దక్షిణ భారతదేశంలో పుట్టిన వారి యొక్క చరిత్ర ఇది. వాళ్ళకు దేవుడు లేకపోయినా వేరే వాళ్ళని ఇప్పుడు దేవుడిగా కొలిచే సంస్కృతిని ఆర్యన్ ప్రభుత్వాలు తీసుకొచ్చి మరి వీరి మీద రుద్దుతూ వచ్చాయి. వారి నేత్రాలు ప్రభు తెరుస్తూ ఉంటున్నాడు. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎంతగా గింజుకున్నారంటే చాలా మదన పడిపోయారు. చెప్పడానికి వారి దగ్గర జవాబులు లేవు. ఎన్నో రకాలుగా వారు కింద మీద పడతా ఉన్నారు. గాడ్ ఈజ్ వర్కింగ్. గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ బోత్ హై అండ్ లో. బట్ వీ యాజ్ ఎ బిలీవర్స్, వీ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీ నీడ్ టు హోల్డ్ ఆన్ టు దిస్ ట్రూత్, కమ్ వాట్ మే. చాలామంది అంటారు వీళ్ళు దేవుళ్ళు, వాళ్ళు దేవుళ్ళు. ఓన్లీ వన్ ట్రూత్. ఆయన ఒక్కడే, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. వన్ మోర్ వర్స్, జెర్మియా 2nd chapter and verse 13. నేను చదువుతున్నాను తెలుగులో. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఈ దేవుడు ఒక్క దేవుడే, సమస్తాన్ని ఇవ్వగలిగిన వాడు, సృష్టికర్త. చివరికి మన అందరం మానవులుగా చనిపోయి ఆయన ఎదుటి నిలబడాలి తీర్పు కోసము. ఆ దేవుడు మనకు దొరికినప్పుడు ఆయన గట్టిగా పట్టుకోవాలి, దేవుడిగా మనం చేర్చుకోవాలి. ఆయన ఈ లోకంలో విడిచిపెట్టనే కూడదు మనం ఆ దేవుడిని. దేవుడు తన ప్రజల మీద నింద వేస్తున్నాడు. జీవజలముల ఓట అని అంటాడు ఆయన. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. హీ ఈజ్ ద లివింగ్ వాటర్. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ప్రియులారా, చాలా కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, దేవుడిని నమ్ముకున్నందుకు చాలా రకాలుగా శోధనలు రావచ్చు. ఓడ బద్దలైపోయి షిప్ రెక్ లాంటి సంఘటనలు మీ జీవితంలో జరగచ్చు. ఏమీ లేకపోవచ్చు, డబ్బు పోవచ్చు, ఉద్యోగాలు పోవచ్చు, కొట్టబడవచ్చు. డానియల్ వెంకటరత్నాలాగా టీవీలో ఏ నేరం చేయకపోయినా బాగా కొట్టి పేపర్లు ఏదో నరహత్య చేసినోడు కూడా ఫోటో వేయరు, ఆయన ఫోటోలు వేసి ఇన్ని రకాలుగా హింస కలగచ్చు మీకు. బట్ హోల్డ్ ఆన్ టు దిస్ గ్రేట్ గాడ్, గ్రేట్ సేవియర్. హోల్డ్ హిమ్, డోంట్ గివ్ అప్ యువర్ ఫెయిత్. హీ ఈజ్ ద ఓన్లీ గాడ్. రక్షకుడు ఆయన ఒక్కడే, దేవుడు ఆయన ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన జీవజలముల ఓట. మిగతా వాళ్ళందరూ కూడా పగిలిపోయిన తొట్లు, అవి నీళ్లు కానీ కావు. కాబట్టి మనము ఇట్లాంటి సందర్భాలు జరుగుతున్నప్పుడు, ఇట్లాంటి విషయాలు జరుగుతున్నప్పుడు మనం ఇంకా ప్రభుకు దగ్గరగా రావాలి. మన విశ్వాసాలు ఇంకా బలంగా ఉండాలి. ఆ ప్రభుని ఇంకా గట్టిగా పట్టుకొని, ప్రభువా మనుషుల మనోనేత్రాలు వెలిగిస్తూ ఉన్నావు, మా మనోనేత్రాలు ఎప్పుడో వెలిగించావు. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే చరిత్రను తెలుసుకుంటున్నారు. చరిత్ర ద్వారా వీళ్ళు కాదు, వీళ్ళు మనుషులే, అసలు ఇది మైథాలజీ, ఇది ఊహాజనితంగా చెప్పుకున్న విషయాలు ఇవి అని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ప్రభా, మా మనోనేత్రాలు వెలిగించావు. జ్ఞానులకును గనులకును ఈ విషయాలు మరుగు చేసి బాలులకు చంటి బిడ్డలకు ఈ సంగతులు తెలియచేశావు. మనం ఎట్లాంటి వాళ్ళు? 1 Corinthians 1లో చూసినట్లయితే God has rejected wise, prudent, mighty, noble, but He has chosen foolish people like you and me. మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి I want to just strengthen your faith. You are believing in God. Come what may, don't ever doubt. Don't ever, leave Him. Don't ever neglect Him. Hold on to Him.
హోల్డ్ ఆన్ టు హిస్ ప్రామిసెస్. ఆయనే మొదటోడు, ఆయనే కడపటివాడు, అన్ని పరిస్థితుల్లో మనకు చాలిన దేవుడు. అండ్ హీఈస్ ఏబుల్.